రామగుండం నియోజకవర్గం సింగరేణిలో కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్రలో భాగంగానే కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదా అని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 19,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో మెడికల్ బోర్డు ఎత్తివేసి కుట్ర జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలు మెడికల్ పూర్తయిన డిపెండెంట్లు 400 మందికి వీటీసీలను పంపడం లేదని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులో నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 4 నెలలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి ఓఎస్ఎల్కు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 400కు పైగా వేచిచున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేట్ అయినటువంటి 10 మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది. లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను